చెప్తున్నారు. తెలుగుదేశం వారికి కూడా నా వ్యూహం ఉంది అని అంటే నన్ను తక్కువ అంచనా వేద్దని కూడా ఒక హెచ్చరిక లాంటిదే. దాన్ని కూడా తెలుగుదేశం కేడరు కానీ నాయకులు కానీ తీసుకుంటామని మేము భావిస్తున్నాం. సుహృద్భావ వాతావరణంలో పొత్తుల యొక్క ఎటువంటి అరమరికలు ఎక్కడ జరుగుతాయి, సీట్లు సర్దుబాటు జరుగుతుంది. 24 ఎన్నికల తర్వాత వైసీపీకి ముగింపు, కొత్త పాలనకి ప్రారంభం జరిగి రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుంది. అభివృద్ధి అంటే ఏంటనేది ఈ 24 నుంచి 29 వరకు జరిగే పాలన మీరు చూస్తారు. రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 1/3 అడిగామన్నారు, పొత్తు భవిష్యత్తులో ఉంటుందన్నారు. ఈ 1/3 అనేది అసెంబ్లీ కాదండి, ఆ కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ అని చెప్పాను చూసారా, 3వ వంతు స్థానాలు. ఆ కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ లో భవిష్యత్తులో కూడా మనం ఎక్కడా తగ్గము. మినిమం 1/3 సీట్ అంటే ఇప్పుడు అసెంబ్లీలో 1/3 లేదా? అసెంబ్లీ 1/3 పైనే ఉంటుందండి. తర్వాత పార్లమెంట్ అనేది మాకు ముఖ్యం కాదండి. పార్లమెంటు జనసేనకు ముఖ్యం కాదు, కానీ మేము సీట్లు పోటీ చేస్తాము. కానీ మాకు అత్యంత ముఖ్యమైనది అసెంబ్లీ అధికారము. మేము చేయబోయే పనులు రాష్ట్రానికి శాసన మండలిలో కూడా అది అక్కడ బీజేపీ వచ్చిన తర్వాత మాత్రమే పార్లమెంట్ ఏంటనే దాని గురించి ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు బీజేపీ రాకముందే పార్లమెంట్ దాని మీద మేము ఎటువంటి చర్చలకు పోము, ఎటువంటి ఒత్తిడికి పోము, ఎన్ని సీట్ల దాని మీద నిర్ధారణ కూడా రాము. అంటే అందులో 1/3 అయితే అడగట్లేదు పార్లమెంట్ లో. 1/3 అనేది భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకండి. అదే అంటే ఇప్పుడు అసెంబ్లీకి 1/3 కదా, 3వ వంతు అన్నది అసెంబ్లీకే కదా. అలాగా అది అంతకు మించి తగ్గరు, అంతకు పైన ఉంటుంది. పార్లమెంట్ దాంట్లో 3వ వంతు లేదు, కొంత తగ్గించుకోవడానికి సిద్ధం. భాజపా రావాల్సిందేనండి. భాజపా పొత్తులోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. రైట్. అంటే వాళ్ళకి అసెంబ్లీ లెక్కలోకి రావా? అప్పుడు అసెంబ్లీ లెక్క రావాలని మేము ఎక్కడ చెప్పాము? అది మీరు నేనంటోంది ఇక్కడ. దీంట్లో పార్లమెంట్ దాంట్లో మీరు అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ స్థానాల వరకే మాట్లాడుతున్నారు, అసెంబ్లీకి కూడా కావాలి కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు మీరు 1/3 అడిగినప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలన్నది కూడా మీరే మాట్లాడి పెడుతున్నారు కదా, వాళ్ళకి ఎన్ని మీ వైపు నుంచి అంచనా? కాదు. భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ప్రభుత్వం అనేది వాళ్ళకి అత్యంత ముఖ్యం. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కన్నా కూడా వాళ్ళకి కేంద్రంలో వాళ్ళకి 400 సీట్లు అనేది గమ్యం పెట్టుకుని దాటి కొట్టాలి. వీలైతే రాజీవ్ గాంధీ చేసిన ఆ బెంచ్ మార్క్ దెబ్బ కొట్టాలి. ఆ